నమస్తే ఎల్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీ 2025కు సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే నవోదయ విద్యాలయాలు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి 8 రీజన్లలో భాగంగా డివైడ్ అయి ఉన్నాయి. అందుట్లో హైదరాబాద్ రీజన్కి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అలాగే అప్లికేషన్ తేదీ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకొక రీజన్ నుంచి కూడా వెలువడింది. అది ఏ రీజన్ నుంచి వచ్చింది, దానికి మనం ఎలిజిబుల్లా కాదా, దానికి సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ మీకు టీజీటీ పీజీటీ గలవు. ఇందులో కూడా 35,750 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. ఇంకా దీని గురించి ఏజ్, ఎలిజిబిలిటీ అలాగే ఎలా అప్లై చేయాలనే పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. అయితే ఇక్కడ మీకు ఒకసారి పోస్ట్ వచ్చిన తర్వాత అక్కడ మీకు ఉండడానికి అలాగే భోజనం కూడా సదుపాయం కలదు. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా మీరు ఫ్రీగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మంచి జాబ్ అయితే సాధించే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలనేటువంటిది కూడా మీకు చూపిస్తాను. కాబట్టి లేట్ చేయకుండా అయితే వీడియోలో వెళ్ళవే ముందర చిన్న లైక్ అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి అనేటువంటిది కూడా మీకు చెప్తాను. ఈ నోటిఫికేషన్ మనకు నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ పూణే, అంటే పూణే రీజన్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ కూడా లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు టీచర్ పోస్టులకు కావచ్చు, అలాగే లైబ్రేరియను, స్టాఫ్ నర్సు, అలాగే ఇతరత్ర పోస్టులు కూడా ఉన్నాయి. ఆ పోస్టులు ఏమి ఉన్నాయని కూడా క్లియర్గా మీకు ఏ పోస్టులు ఉన్నాయని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అందుకు గాను ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ లింక్ అనేటువంటి ఇచ్చారు, ఆ రీజన్ సంబంధించినటువంటిది. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు ఫామ్ కోసం కూడా ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. అయితే హైదరాబాద్ రీజన్లో మనకి టీజీటీ పోస్టులకు సపరేట్ లింకు, అలాగే పీజీటీ పోస్టులకు సపరేట్ లింక్ ఇచ్చారు కదా. సో ఇక్కడ కూడా అటువంటి ఏమీ లేకుండా అన్ని పోస్టులకు కలిపి ఒకటే లింక్ ఇచ్చారు. అది ఎలా అనేటువంటి కూడా మీకు నేను చూపిస్తాను, ఎలా చేయాలనేది కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందుకు మీరు 18 మార్చి 2025 8 గంటల నుంచి సాయంత్రం 30 మార్చి 2025 సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ అనేటువంటిది లింక్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా 25 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ బయాలజీ, టీజీటీ సైన్స్, పీజీటీ మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఇంగ్లీషు, పీజీటీ హిస్టరీ, పీజీటీ జియోగ్రఫీ, టీజీటీ సోషల్ సైన్స్, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్, పీజీటీ కంప్యూటర్ సైన్స్, పీజీటీ హిందీ, టీజీటీ మరాఠీ, టీజీటీ గుజరాతీ, టీజీటీ ఆర్ట్, టీజీటీ మ్యూజిక్, టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీమేల్, అలాగే టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్, అలాగే లైబ్రేరియన్, స్టాఫ్ నర్స్ సంబంధించి మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూడా లింక్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ రిపోర్ట్ ఫిజికల్లీ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనల్ టాక్. ఒకవేళ మీకు కనుక మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి. ఆ ఇంటర్వ్యూ డేట్ కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇఫ్ అప్లైడ్ ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీరు మల్టిపుల్ ఫోటో కాపీస్ అనేటువంటిది ఇక్కడ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని పోస్టులకు సంబంధించి. అలాగే మీ యొక్క రీసెంట్ దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇది ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ అనేటువంటిది కూడా మీరు, అంటే ఆధార్ కార్డుకి సంబంధించి మీరు తీసుకొని వెళ్ళాల్సింది. ఇంటర్వ్యూస్ ఫర్ ఆల్ పోస్ట్ విల్ బీ కండక్టెడ్ ఎట్ ది వెన్యూ యాజ్ ఫర్ బిలో అని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్ అయితే ఇచ్చారండి. మొత్తంగా 6 వెన్యూస్ అయితే ఇచ్చారు. ఈ 6 వెన్యూస్లలో మీకైతే ఇంటర్వ్యూస్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వెన్యూ, స్కూల్ నేమ్ తర్వాత సహా పూరా అడ్రస్ కూడా ఇచ్చారు. అయితే షెడ్యూల్ ఎప్పుడెప్పుడు ఉంటుంది, ఏ పోస్టులకి ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇంటర్వ్యూ 3 ఏప్రిల్ 2025 మీకు పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ బయాలజీ, టీజీటీ సైన్స్, పీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఇంగ్లీష్ ఈ పోస్టులకు అయితే ఉంటాయి. అలాగే 4 ఏప్రిల్ 2025 మీకు పీజీటీ హిస్టరీ, పీజీటీ జియోగ్రఫీ, టీజీటీ సోషల్ సైన్స్, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్, పీజీటీ కంప్యూటర్ సైన్స్, పీజీటీ హిందీ, టీజీటీ మరాఠీ, టీజీటీ గుజరాతీకి సంబంధించి ఇక్కడ వెన్యూ అనేటువంటిది ఎక్కడైతే ఇచ్చారో అక్కడే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మరాఠీ అలాగే గుజరాతీ అయితే
ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో లైక్ సోషల్ సైన్స్, ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సార్ అది మహారాష్ట్ర కదా అంటే అలా ఏం లేదండి, ఆల్ ఓవర్ ఇండియా, ఇది సెంట్రల్ స్కూల్ కాబట్టి ఎవరైనా ఎక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే నవోదయ స్కూల్ అన్ని చోట్ల కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు ఉండడానికి కానీ అలాగే భోజనానికి కానీ అక్కడ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎవరైతే మరి వెళ్ళి మేము చేయగలమన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డే 3లో 5 ఏప్రిల్ మీకు టీజీటీ ఆర్ట్, టీజీటీ మ్యూజిక్, టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్ అండ్ ఫీమేల్, అలాగే లైబ్రేరియన్, స్టాఫ్ నర్స్ సంబంధించి, దీనికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ అనేటువంటి కూడా ఇచ్చారు. చూడండి, స్కీమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి, అంటే ఇయర్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీకు రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఉండాలి అని అంటున్నారు. పీజీటీకి అయితే బీఎడ్ ప్లస్ మాస్టర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. టీజీటీకి అయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్కి అయితే డిగ్రీ ప్లస్ బీఎడ్ ప్లస్ టీటెట్ పేపర్ 2 ఉంటే మటుకు కంపల్సరీగా మీరు అయితే చేయండి. టెట్ అయినటువంటిది ఎటువంటి ఇదైతే ఉండదు. అయితే రెమ్యూనరేషన్ చూడండి, మీకు ఇంతకుముందు దాంట్లో క్లియర్గా అయితే లేదు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. రెమ్యూనరేషన్ ఫర్ కాంట్రాక్ట్ టీచర్స్ అని చెప్పేసి పర్ మంత్ ఇంత ఉంటుంది. పీజీటీసీకి 35,750 రూపీస్, టీజీటీకి లైబ్రరీకి అయితే ఇక్కడ 34,125 రూపీస్, అలాగే స్టాఫ్ నర్స్కి కూడా 34,125 రూపీస్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ రెమ్యూనరేషన్ ఫర్ హార్డ్ స్టేషన్, ఇక్కడ చూడండి శాలరీ కూడా చూసుకున్నట్లయితే 42,250 రూపీస్, అలాగే 40,625 రూపీస్, 40,625 రూపీస్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అయితే ప్లేన్ ఏరియాస్లో మాత్రం ఇది హార్డ్ స్టేషన్ అని కూడా కొన్ని ఉంటాయండి, దాంట్లో వెళ్తే ఈ శాలరీ అంటే వస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి పీజీటీ కింద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవి ఉంటాయి. అయితే డిజైరబుల్ అని ఇచ్చారు కదా, ఇక్కడ టీచింగ్ సిమిలర్ అంటే మీరు రెసిడెన్షియల్ స్కూల్లో చేసి ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ వర్కింగ్ ఇన్ ఏ రెసిడెన్షియల్ స్కూల్ అదే ఇచ్చినారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలంటున్నారు. నాలెడ్జ్ ఆఫ్ ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి అంత కంపల్సరీ అయితే కాదు, రీజనల్ ఇది డిజైరబుల్ కాబట్టి ఏమింత ఇబ్బంది ఉండదండి. అలాగే ఇంకా నేను షార్ట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అలాగేనండి. పీజీటీ కంప్యూటర్ సైన్స్ కంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అయితే ఉండొచ్చు, లేదా ఇక్కడ ఎంఈ ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో వాళ్ళైనా కూడా చేయొచ్చు. అలాగే బీఎడ్ డిగ్రీ ఉండాలని చెప్పేసి ఇస్తున్నారు. తర్వాత యాజ్ అబౌవ్ అని చెప్పేసి సేమ్ అలాగే ఉంటుంది. టీజీటీస్ కూడా అయితే ఎవరైతే లాంగ్వేజ్ సంబంధించి ఏదైతే చేస్తారో అక్కడ 3 years డిగ్రీ అయితే ఉండాలి. ఇక్కడ మనకు లాంగ్వేజ్ సంబంధించి లైక్ అంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీరు చేసిన దాంట్లో ఉండి ఓకే, లేకుంటే ఫ్రెషర్ అయినా కూడా అప్లై చేయొచ్చు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి, అలాగే నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్, ఇదంతా డిజైరబుల్. ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా బెటర్ అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు నేను చూపిస్తాను. కింద మనకు చూడండి బీఎడ్ డిగ్రీ అని చెప్పేసి అలాగే ఇచ్చినారు. తర్వాత దాంతోపాటుగా ఈ సిబిఎస్ఈ నిర్వహించినటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకోటి కంప్యూటర్ టీచ్ ఇన్ అంటే త్రూ హిందీ అండ్ ఇంగ్లీష్లలో టీచ్ చేయగలగాలి అని చెప్పేసి ఇచ్చారు. నాట్ బీఎడ్ అని చెప్పేసి బీఎడ్ డిగ్రీ ఈజ్ నాట్ నెగటివ్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ ఫర్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, అంటే ఎవరైతే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవసరం లేదన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. ఇలాగా క్వాలిఫికేషన్ అనేటువంటిది క్లియర్గా అన్నిటి కూడా ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకోవాలి. టీజీటీకి మ్యాథ్స్కి కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ అలాంగ్ విత్ ఫిజిక్స్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి, అంటే కెమిస్ట్రీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇలాగ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకైతే ఈ పోస్టులు కల. టీజీటీకి సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు టీజీటీ లాంగ్వేజెస్కి అండి. సో లాంగ్వేజ్ ఏదైతే ఉన్నాయో రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి 3 years డిగ్రీ లేదా మీరు లాంగ్వేజ్ చేసి ఉండాలని క్లియర్గా అయితే ఇచ్చారు. సో మనకి ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుందండి. ఫైన్ ఆర్ట్స్ సంబంధించి ఎవరైతే క్రాఫ్ట్ టీచర్ ఉంటారో టీజీటీ ఆర్ట్ వాళ్ళు డిగ్రీలో ఫైన్ ఆర్ట్స్ చేస్తుంటే వాళ్ళు, అలాగే బీఎడ్ డిగ్రీ డిజైరబుల్, అలాగే వర్కింగ్ నాలెడ్జ్, అలాగే కంప్యూటర్ యూజ్ చేస్తుంటే కనుక ఓకే. అలాగే డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారంటే బీఎఫ్ఏ ఉండాలి. నెక్స్ట్ టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి ఉండాలి అండి. దాంతోపాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ త్రూ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇది కూడా ఉండాలి. డిజైరబుల్లో కూడా మనకి ఇది అయితే అడిగారు. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఈజీగా అండి. చాలామంది అడుగుతున్నారు టీజీటీ మ్యూజిక్ ఏంజల్స్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత డిజైరబుల్గా అదే అండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఉండాలి. లైబ్రరీకి అయితే మరి ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళైతే కూడా ఈ పోస్ట్కి అర్హులు అని చెప్పేసి ఇచ్చినారు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటే కూడా సరిపోతుంది అని చెప్పేసి డిజైరబుల్లో ఇచ్చారు. దాంతోపాటుగా స్టాఫ్ నర్స్కి అయితే ఇక్కడ బీఎస్సీ హానర్స్ దాంట్లో
నర్సింగ్లో చేస్తున్నట్టు కనుక వీళ్ళు ఎలిజిబుల్ అన్నట్టుగా ఇక్కడ కొన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 50 ఇయర్స్ వరకు అయితే కూడా మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చండి. సో హోప్ మీకు ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ లింక్ ద్వారా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. ఆల్రెడీ నేను ఎలా అప్లై చేయాలనేటువంటి హైదరాబాద్ రీజన్కి సంబంధించి ఒక వీడియో చేశాను కదా, దానిలాగానే సేమ్ మీరు ఇక్కడ లింక్ ఉంది కదా, సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా కాపీ అని వస్తుంది. కాపీ చేస్తే మీకు ఆ లింక్ అనేటువంటిది ఇలా కాపీ అయిపోతుంది. కాపీ అయిన తర్వాత మీరు ఇప్పుడు నేను మీకు సెర్చ్లో వెళ్ళి చూపిస్తాను. ఆ విధంగా మీరు చేసినట్టయితే కనుక మీకు లింక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దాని మీద కాపీ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూఆర్ ఉంది కదా, ఇక్కడ చూడండి మీకు కాపీ లాగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ ఇలా వస్తుంది. నా ఇప్పుడు సెర్చ్ అని చేస్తే కనుక మీకు ఆ లింక్ అనేటువంటిది ఇలా సెర్చ్ అయ్యి చూడండి ఇలా వెబ్సైట్ అనేటువంటిది ఆ పూణే రీజియన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. స్క్రోల్ చేసి ఇలా స్క్రోల్ చేయగానే కిందికి రండి. కిందికి రాగానే ఇక్కడ మీకు లేటెస్ట్ కనిపిస్తుంది చూడండి. రిజిస్ట్రేషన్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ టీచర్స్, లైబ్రేరియన్, స్టాఫ్ నర్సు అని చెప్పేసి ఇక్కడ ఆన్ కాంటాక్ట్ బేసిస్ ఇన్ జవహర్ నవోదయ విద్యాలయ అండర్ పూణే రీజియన్ ఫర్ ది ఇయర్ 25-26 అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు నేను మీకు నోటిఫికేషన్ చూపించాను కదా, అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు గూగుల్ ఫామ్ లింక్ ఏదైతే ఉందో మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ జస్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్లో ఉన్నటువంటి ఆ లింక్ ఏదైతే ఉందో ఫామ్ లింక్ దాన్ని కాపీ చేయండి. కాపీ చేస్తే మీరు జస్ట్ డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. అది కూడా ఇలా వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఆ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లింక్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని ఉంది కదా, సో దాని మీద ఉన్నటువంటి లింక్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. దాకా మీకు కాపీ చేశాను కదా, అలా కూడా కాపీ చేసి రెండు మీద కాపీ చేస్తే మీకు ఇలా కాపీ అనేటువంటిది కూడా అయిపోతుంది. ఒక్కోసారి మీరు రాకపోయినా కూడా మీరు దాని మీద క్లిక్ చేయండి. అయితే ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను కదా గూగుల్ ఫామ్, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా మీకు విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ మీకు హైదరాబాద్ రీజన్లో మాదిరిగానే ఇక్కడ కూడా సేమ్ అలాగే గూగుల్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని పోస్టులు ఒకే దగ్గర చూస్ చేసుకొని మీరు ఒకే ఫామ్లోనే ఎన్ని పోస్టులు మీకు ఎలిజిబిలిటీ ఉన్న దాన్ని బట్టి ఆ పోస్టులను కూడా ఒకేసారి చూస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోగలరు. కొంచెం వేరేగా ఉంటుంది, కాకపోతే ఈజీగా ఉందండి. సో ఈజీగా మీరు మీ మొబైల్ నుంచి చేసుకోగలరు. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ టీచర్స్, లైబ్రేరియన్ అండ్ స్టాఫ్ నర్స్ ఆన్ కాంటాక్ట్ బేసిస్ ఇన్ జేఎన్వీస్ అండర్ పూణే రీజియన్ ఫర్ ది ఇయర్ 25-26 అని చెప్పేసి చూడండి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉన్నాయి, దాదాపుగా మొత్తంగా మీకు 20 సబ్జెక్టులు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీకు రికార్డ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ప్లీజ్ గో త్రూ ది ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. దీన్ని క్లిక్ చేయండి. మీరు ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ చదువుతారు. ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఐ అగ్రీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సాల్యుటేషన్ మిస్టర్, మిస్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ యొక్క ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేము, తర్వాత లాస్ట్ నేము, తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటిది ఇవ్వండి, వ్యాలిడ్ అనేటువంటిది. ఎందుకంటే మీకు ఈ అప్లికేషన్ వేసిన తర్వాతనే మీకు ఒక ఈమెయిల్ అనేటువంటి వస్తుంది. మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి ఉంటారు కదా, దాంతో కూడుకున్నటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ అనేటువంటి మీ మెయిల్కి వస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఏదైతే వాట్సాప్ యూజ్ ఉందో అది ఇవ్వండి. దాంతోపాటుగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు జెండర్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకొని కేటగిరీ ఇక్కడ ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని జనరల్ ఉంటుంది. అలాగే ఫిజికలీ చార్జ్ ఉన్నట్టయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే అప్లికెంట్స్ ఆధార్ నెంబర్ అనేటువంటి ఎంటర్ చేయండి. తర్వాత ఈ అడ్రస్ అనేటువంటిది ప్రెజెంట్ అడ్రస్ లేదా కరస్పాండెంట్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత డిస్టిక్ ఇచ్చిన తర్వాత స్టేట్ ఇక్కడ 4 ఇచ్చారు. గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఇక్కడ డియో అమన్ దమన్ అని చెప్పేసి ఇలాగా అదర్ అని. మనం ఇది కాకుండా తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఏదైనా ఉన్నట్టయితే మీరు అదర్స్ అని పెట్టేసి తెలంగాణ, ఆంధ్ర అని చెప్పేసి పెట్టేసి మీరు పిన్ కోడ్ ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత నేమ్, హోమ్ డిస్టిక్ అని చెప్పేసి ఆధార్లో ఎలా ఉందో అలాగే మీ ఏ డిస్టిక్ అయితే ఉందో ఆ డిస్టిక్ ఇవ్వండి. తర్వాత హోమ్ స్టేట్ అని చెప్పేసి ఇక్కడ ఈ 4 కాకుండా ఉంటుంది కాబట్టి ఆంధ్ర అయితే ఆధార్ పెట్టుకొని, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ ఆప్షన్ అడిగితే నెక్స్ట్ పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ 25 పోస్టులు ఇచ్చాయి కదా, ఇందులో మీ ఎలిజిబిలిటీని బట్టి ఇక్కడ మీరు పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిఫరెన్స్ ఆఫ్ వెన్యూ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనల్ టాక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, చూడండి ఇవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ మీకు వెన్యూస్ అనేటువంటి ఇచ్చారు. మీకు ఎక్కడ వెళ్ళేసి మీరు వెన్యూకి అటెండ్ అవుతారని చెప్పేసి ఇక్కడ 3, 4, 5, 6 ప్రిఫరెన్స్లు ఇచ్చారు. ఇందులో ఏదో ఒకటి మీరు మీకు దగ్గరగా సెర్చ్ చేసి మీరు ఇవ్వగలరు. దాని తర్వాత అండర్టేకింగ్ ఫామ్ అనేటువంటిది ఇచ్చేసి ఐ అగ్రీ అని ఇచ్చిన తర్వాత ఈ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అని చెప్పేసి చెప్పాను కదా ఇంతకుముందు మీకు ఈమెయిల్ వస్తుందని చెప్పేసి, ఇలాగ మీకు ఈమెయిల్ అనేది వస్తుంది. తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తే అయిపోయిందండి, మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ అలా ఏమి ఉండదండి, పర్సంటేజ్ అదంతా కూడా ఏం లేదండి. సో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి లేవని చెప్పేసి కరెక్ట్ చెక్ చేసిన తర్వాత మీకు
మీకు పర్సనల్ టాక్కి లేదా ఇంటర్వ్యూకి అటెండ్ చేస్తారు. సో హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనుక సింబల్కి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇది మీరు చూసుకున్నట్లయితే 18th మార్చ్ నుంచి మీరు 30th మార్చ్ వరకు అయితే చేసుకోగలరు. ఇంటర్వ్యూ డేట్స్ 3, 4, 5 అయితే ఉంటాయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.